హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మన బతుకమ్మ సంబరాలు కెనడాలో కూడా చాలా బాగా జరిగాయి. ఇలా కెనడాలో కూడా చేస్తారు అని అయితే నేను అస్సలు అనుకోలేదు. నేను ఇదంతా చూడడం ఫస్ట్ టైం. చాలా బాగుందనిపించింది. మన వాళ్ళందరికీ మన ఊరికి దూరంగా ఉన్నా సరే ఇక్కడ వీళ్ళందరితో బతుకమ్మ చేసుకోవడం చాలా నచ్చింది నాకు. వీళ్ళందరూ మా గ్యాంగ్ ఉంది చూసారు కదా, అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ ఉంటే నిజంగా చాలా ఫన్గా ఉంటుంది. ఎవ్రీ సిచ్యువేషన్ వాళ్ళతో కలిసి ప్లాన్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇంకా వాళ్ళు బతుకమ్మ చేసేటప్పుడు అందరం కలిసి ఫ్లవర్స్ని మేము అందరం చక్కగా అరేంజ్ చేసి ప్రతి లేయర్ని పర్ఫెక్ట్గా సెట్ చేసాము. అందరం కలిసి పూజ కంప్లీట్ చేసుకొని ట్రెడిషనల్ సాంగ్స్తో ఇంటి దగ్గరే బతుకమ్మ ఆడి తర్వాత అందరం కలిసి కెనడాలో ఎటోబికోక్లో తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఈవెంట్కి అయితే వెళ్ళాము. సో కెనడాలో జరిగిన ఈ ఈవెంట్ మీరు కూడా చూడాలి అని ఉంటే ఈ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మేము కెనడాలో బతుకమ్మ చేసుకున్నాం. ఇంటి నుంచి ఇంత దూరంగా ఉన్నామేమో ఈరోజు హ్యాపీగా ఉండలేమేమో అని బాధేస్తుందేమో బతుకమ్మ చేసుకోకపోతే అనిపించి మేము ఒక స్టెప్ వేసి బతుకమ్మ చేసుకున్నాం. మేము అందరం వెళ్ళి బతుకమ్మ ఆడుకోవడానికి రెడీ అవుతున్నాం. మిసిసాగాలో ఇక్కడ తెలుగు వాళ్ళందరూ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో మనం అక్కడికి వెళ్ళి బతుకమ్మ ఆడుకుందాం. ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటో కూడా చూపిస్తాను, పదండి. చలో. హలో గైస్, కెనడాలో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో మీరు కూడా చూసేయండి. చలో. సో గైస్, చూసారు కదా బతుకమ్మ డ్యాన్స్. కెనడాలో కూడా తెలంగాణ కమ్యూనిటీ బతుకమ్మ సంబరాల్ని చాలా భక్తితో సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్లో మనకి ఫుడ్ స్టాల్, డ్రెస్ స్టాల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, పికిల్స్, స్నాక్ స్టాల్స్, బుక్ స్టాల్స్ అన్నీ అరేంజ్ చేశారు. డిన్నర్ కూడా అసోసియేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ సిల్వర్ స్టాల్ కూడా అరేంజ్ చేశారు. సిల్వర్ స్టాల్ ఫ్యాన్సీ ఐటమ్స్, డ్రెస్సెస్, మన ఇండియన్ కల్చర్ డ్రెస్సెస్ అండి, నాట్ వెస్ట్రన్ డ్రెస్సెస్. బుక్ స్టాల్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ భగవద్గీత బుక్స్ అండ్ ఆల్ స్పిరిచువల్ బుక్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. హాయ్, చూసారు కదా మేము బతుకమ్మ ఎలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కెనడాలో ఫస్ట్ టైం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫైనల్గా మేమైతే ఇంకా బతుకమ్మ నిమజ్జనం చేసేస్తానికి వచ్చాము. చూడండి, ఇక్కడ మనకి ఫెసిలిటీ ఉండదు కదా ఇండియాలో లాగా లేక్స్ అట్లా. సో ఇలా మేము ఒక పాట్లో చేస్తున్నాం అనమాట. చూడండి, అత్త
అత్త ఆడిపోతా ఉండదు చూడు. ఓకే, see you all again in our next దసరా vlog. 2 days లో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ దసరా, లవ్ యూ. అంతలోపు మీరు మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్